కల్వకుంట్ల కన్నారావు అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. బాధితుల సంఖ్య రోజు రోజుకి పెరుగుతుంది. తమకు అన్యాయం జరిగిందంటూ ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. లేటెస్ట్ గా కిడ్నాప్ చేసి చంపాలని చూశారని విజయవర్ధన్ రావు అనే వ్యక్తి పోలీసులను ఆశ్రయించాడు. కన్నారావుకు విజయవర్ధన్ రావు వరుసకు తమ్ముడు అవుతాడు. కన్నారావు గ్యాంగ్ లోని నందిని చౌదరి, తులసిరాం, శ్యామ్ ప్రసాద్, సంతోష్, మాజీ మంత్రి హరీష్ రావు తమ్ముడు మహేష్ తనను వేధించి చిత్రహింసలకు గురిచేశారని విజయవర్ధన్ ఆరోపిస్తున్నారు. ఇప్పటికే బాచుపల్లి పిఎస్ లిమిట్స్ లో కన్నారావుపై మరో కేసు నమోదైంది. దీంతో కన్నారావు అక్రమాల లెక్క అంతకు మించి ఉంటుందనే టాక్ వినిపిస్తుంది. నన్ను ఏమేం చేసిండు 31st రోజు మీరు నన్ను ఏం చేసిర్రు తర్వాత కట్టేసింది అవన్నీ ఎవరెవరు ఉన్నారు ఇంట్లో నెక్స్ట్ డే నైట్ 31st రోజు నైట్ గెస్ట్ హౌస్ తీసుకొని వెండి అన్న ఆవు ఎవరెవరు వచ్చిర్రు ఇంకెవరెవరు వచ్చిర్రు ఆ రాజు నందిని అక్క వాళ్ళ కొడుకు కన్నారావన్న బాడీ గార్డ్ ఆయనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది ఎవరు నన్ను ఏమేం చేసిండు 31st రోజు మీరు నన్ను ఏం చేసిర్రు తర్వాత కట్టేసింది అవన్నీ ఎవరెవరు ఉన్నారు ఇంట్లో నెక్స్ట్ డే నైట్ 31st రోజు నైట్ గెస్ట్ హౌస్ తీసుకొని వెండి అన్న ఆవు ఎవరెవరు వచ్చిర్రు ఇంకెవరెవరు వచ్చిర్రు ఆ రాజు నందిని అక్క వాళ్ళ కొడుకు కన్నారావన్న బాడీ కల్వకుంట్ల కన్నారావు అక్రమాలు కానీ వెలుగు చూస్తూ వస్తున్నాయి. ఇక రోజు రోజుకు బాధితుల సంఖ్య పెరుగుతూ వస్తుంది. దీనికి సంబంధించి ఓవరాల్ డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, చెప్పండి. కల్వకుంట్ల కన్నారావు ఇటీవలే ఒక కిడ్నాప్ కు కూడా పాల్పడినట్లు తెలుస్తుంది. తనని చంపాలని ప్రయత్నించారంటూ బాధితుడు ఆరోపిస్తున్నాడు. ఏంటి దీనికి సంబంధించిన డీటెయిల్స్? కల్వకుంట్ల కన్నారావు ఈయన అరాచకాలు, భూ సెటిల్మెంట్లు, దందాలు వీటన్నిటికి కూడా 10 ఏళ్ల పాటు ఆయన చేసిందే నడిచిందని చెప్పేసి కూడా బాధితులు చెప్తున్నారు. రీసెంట్గా ఆయన ఆదిబట్ల కేసులో అరెస్ట్ అయ్యి చెర్లపల్లి జైల్లో ప్రస్తుతం ఉన్నాడు. ఇతనికి సంబంధించిన బాధితులు ఒక్కొక్కరుగా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తున్నారు. ఇతనికి వరుసకు తమ్ముడైనటువంటి విజయవర్ధన్ రావు కూడా తనను కిడ్నాప్ చేసి చిత్రహింసలకు గురి చేసి 60 లక్షల నగదుతో పాటు బంగారు ఆభరణాలు కూడా పూర్తిగా తన వద్ద నుంచి గుంజుకున్నారని చెప్పేసి అతను బంజారాజ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇతనికి సహకరించిన నందిని, అదేవిధంగా శ్యామ్, సంతోష్, మరో వ్యక్తి నలుగురు కూడా ఇతనితో కలిసి తన ఫ్లాట్లోనే కట్టేసి చిత్రహింసలకు గురి చేసి తీవ్రంగా కొట్టారని చెప్పేసి కూడా ఆయన ఫిర్యాదు చేశారు. కిడ్నాప్ చేసి గెస్ట్ హౌస్కి తీసుకెళ్లారని చెప్పేసి బంజారాజ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతుంది. కన్నారావుకు సంబంధించిన ఎవరెవరు అనుచరులు ఉన్నారో వారందరికీ సంబంధించిన ఎవిడెన్స్ కలెక్ట్ చేసే పనిలో పోలీసులు ఉన్నారు. అయితే రీసెంట్గా బాచ్పల్లిలో కూడా కన్నారావు పైన మరో కేసు నమోదు కావడం జరిగింది. ఆ కేసులో కన్నారావుకు సంబంధించి నిజాంపేటలో 600 గజాల ఖరీదైన స్థలాన్ని కబ్జా చేసి బాధితులని ఆ ప్లాట్ నుంచి వెళ్ళగొట్టేసి అతని అనుచరులను కబ్జాలో పెట్టడం జరిగింది. అక్కడికి వస్తే వారిని చంపేస్తానని చెప్పేసి బెదిరింపులకు గురి చేయడంతో వారు ఇన్ని రోజులు కూడా భయపడి పోలీస్ స్టేషన్కి రాలేదని చెప్పేసి రీసెంట్గా 2 రోజుల క్రితమే పోలీస్ స్టేషన్కి చేరుకొని వారు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దీనికి ఎవరైతే కన్నారావు బాధితులు ఉన్నారో ఆ బాధితులకు సంబంధించి స్టేట్మెంట్ కూడా బాచ్పల్లి పోలీసులు రికార్డ్ చేసుకోవడం జరిగింది. వారు ఈ కన్నారావుకు సంబంధించిన ల్యాండ్ వివాదం ఏంటిది, అసలు వారికి ఉన్న సంబంధాలు లేని దానిపైన ఆరా తీస్తున్నారు. వారికి సంబంధించిన పూర్తి ఆధారాలను కూడా బాచ్పల్లి పోలీసులు కలెక్ట్ చేస్తున్నారు. అయితే కన్నారావు గ్యాంగ్ అరాచకాలు హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో ఎక్కడ లిటికేషన్ ల్యాండ్ ఉన్నా అక్కడికి వాలిపోయి అక్కడ తక్కువ ధరకే వారికి ల్యాండ్ అమ్మాలని చెప్పేసి కూడా బెదిరింపులకు గురి చేశారని చెప్పేసి బాధితులు చెప్తున్నారు. ఏదైతే ఆదిబట్ల పోలీస్ స్టేషన్ లిమిట్స్లో కూడా మన్నెగూడలో 2 ఎకరాల స్థలాన్ని ఆ పొజిషన్లో ఉన్న ఓనర్లని కాదని కన్నారావు గ్యాంగ్ దాదాపు 38 మందిని తీసుకొని అక్కడికి వెళ్ళి బెదిరింపులకు పాల్పడి అక్కడ మొత్తం కాంపౌండ్ వాళ్ళంతా కూడా డ్యామేజ్ చేసి తీవ్ర ఇబ్బందులకు గురి చేశారని చెప్పేసి స్పాట్లోనే పోలీసులకు కంప్లైంట్ చేయడంతో పోలీసులు అక్కడికి చేరుకొని వారికి సంబంధించి కొంతమందిని అదుపులోకి తీసుకొని అక్కడి నుంచి పారిపోయిన కన్నారావుని మరికొంతమంది అనుచరులు అందరినీ కూడా వారి తర్వాత అదుపులోకి తీసుకోవడం జరిగింది. ప్రస్తుతం కన్నారావు చెర్లపల్లి జైల్లో ఉన్నాడు. అతనికి సంబంధించిన బాధితులు ఒక్కొక్కరుగా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు చేస్తున్నారు. వారికి సంబంధించి ల్యాండ్లు కబ్జా చేశారు, బెదిరింపులకు పాల్పడ్డారు, అటువైపు వస్తే చంపేస్తామని చెప్పేసి చెప్పారు. కానీ గతంలో పోలీసులకు కంప్లైంట్ ఇచ్చినప్పటికి కూడా ఎవరు వాళ్ళపై చర్యలు తీసుకోలేదు. వాటికి సంబంధించి కంప్లైంట్ ఇచ్చినా కూడా కనీసం కేసు కూడా నమోదు చేయలేదని చెప్పి బాధితులు వాపోతున్నారు. ఇప్పుడు దీనికి సంబంధించి
ఫిర్యాదులు ఇస్తున్నారు కాబట్టి చాలామంది కేసులు నమోదవుతున్నాయని చెప్పి ధైర్యంగా ముందుకు వచ్చి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తున్నామని చెప్పేసి బాధితులు చెప్తున్నారు. దీనికి సంబంధించి 3 పోలీస్ స్టేషన్లో ఇప్పటివరకే కేసులు నమోదు కావడం జరిగింది. ట్రెస్పాస్ కేసులు, ఎందుకంటే అక్రమంగా వాళ్ళ ల్యాండ్లోకి చొరపడి వారిని బెదిరింపులకు గురి చేసి బాధితులను అక్కడి నుంచి వెళ్ళగొట్టే ప్రయత్నం కన్నారావు ఆయన గ్యాంగ్ చేస్తూ ఉండేదని చెప్పేసి ఇప్పటివరకు ఫిర్యాదు చేసిన బాధితులు చెప్తున్నారు. ఇటు ఆదిబట్లలో ఒక కేసుతో పాటు బంజారాహిల్స్ అదేవిధంగా బాచుపల్లిలో 3 కేసులు కూడా నమోదు కావడం జరిగింది. కన్నారావు ఆయన గ్యాంగ్ అనుచరులపైన కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఒక్కొక్కరు ఎవరైనా బాధితులు ఉంటే నేరుగా పోలీస్ స్టేషన్కి వచ్చి ఫిర్యాదు చేయొచ్చు అని చెప్పేసి కూడా ధైర్యంగా పోలీసులు చెప్పడంతోనే బాధితులు ముందుకు వచ్చి ఈ ఫిర్యాదులు చేస్తున్నారు. కన్నారావుకు సంబంధించిన విచారణ అయితే కొనసాగుతుంది. ప్రస్తుతం ఆయన చెంచల్గూడ చెర్లపల్లి జైల్లో ఉన్నారు. సురేష్ చెప్పండి, అయితే ఇంకా బాధితుల సంఖ్య పెరిగే ఛాన్స్ ఉందా? ఇప్పటికే పలు సెక్షన్ల కింద కేసు నమోదయ్యి ఇప్పటికే మీరు అన్నట్లు చెర్లపల్లి జైల్లో ఉన్నారు కన్నారావు. అతని అనుచరులపై పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? కల్వకుంట్ల కన్నారావు అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. బాధితుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది. తమకు అన్యాయం జరిగిందంటూ ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. లేటెస్ట్ గా కిడ్నాప్ చేసి చంపాలని చూశారని విజయవర్ధన్ రావు అనే వ్యక్తి పోలీసులను ఆశ్రయించాడు. కన్నారావుకు విజయవర్ధన్ రావు వరుసకు తమ్ముడు అవుతాడు. కన్నారావు గ్యాంగ్ లోని నందిని చౌదరి, తులసిరామ్, శ్యామ్ ప్రసాద్, సంతోష్, మాజీ మంత్రి హరీష్ రావు తమ్ముడు మహేష్ తనను వేధించి చిత్రహింసలకు గురిచేశారని విజయవర్ధన్ ఆరోపిస్తున్నారు. ఇప్పటికే బాచుపల్లి పిఎస్ లిమిట్స్ లో కన్నారావుపై మరో కేసు నమోదైంది. దీంతో కన్నారావు అక్రమాల లెక్క అంతకు మించి ఉంటుందనే టాక్ వినిపిస్తుంది. సురేష్ చెప్పండి, అయితే ఇప్పటికే కన్నారావు చెర్లపల్లి జైల్లో ఉండడం జరిగింది. అతని అనుచరులపై పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? వాళ్ళ వల్ల ఇంకా బాధితుల సంఖ్య పెరిగే ఛాన్స్ ఉందంటారా? ఖచ్చితంగా, ఎందుకంటే కన్నారావు గత ప్రభుత్వంలో అధికారం ఉంది కాబట్టి స్వయాన సీఎం అన్న కొడుకు కావడంతో పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు, కనీసం ఒక్క కేసులో కూడా అరెస్ట్ చేయలేదని చెప్పేసి బాధితులు చెప్తున్నారు. ఇప్పుడు ప్రభుత్వం మారింది, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అదే దౌర్జన్యాలు కంటిన్యూ చేయడానికి కన్నారావు ప్రయత్నించాడు. ధైర్యంగా పట్టపగలే ఒక ల్యాండ్లో ప్రవేశించి భయభ్రాంతులకు గురి చేసి అక్కడ జేసీబీ సహాయంతో మొత్తం ప్రహరీ గోడ అంతా కూడా కూలగొట్టే ప్రయత్నం చేశారు. అక్కడ పోలీసులు ఎంటర్ అయ్యి కన్నారావుతో సహా మొత్తం 38 మంది పైన అక్కడ కేసు నమోదు చేయడం జరిగింది. ఆ కేసులోనే కన్నారావును అరెస్ట్ చేసి చెర్లపల్లి జైలుకు తరలించారు. ఇప్పుడు కన్నారావు జైల్లో ఉన్నాడు కాబట్టి బాధితులు ఒక్కొక్కరుగా పోలీస్ స్టేషన్కి చేరుకుంటున్నారు. ఇటు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. స్వయాన కన్నారావుకి వరుసకి తమ్ముడయ్యే వ్యక్తి విజయవర్ధన్ రావు, అతనితో కలిసి తిరిగాడు. అతనికి సంబంధించిన ల్యాండ్ వివాదం నడుస్తుంది. కన్నారావు సెటిల్మెంట్ చేస్తానని చెప్తే వాళ్ళతో తిరిగి ఈ విజయవర్ధన్ రావుకి సంబంధించిన వీక్నెస్ పాయింట్లన్నీ తెలుసుకొని అతని ఆర్థిక వనరులన్నీ కూడా తెలుసుకొని తిరిగి అతన్ని బ్లాక్మెయిల్ చేసి అతని దగ్గర డబ్బులు బంగారం తీసుకున్నాడని చెప్పేసి బాధితుడు చెప్తున్నాడు. దీనిపైన పోలీసులు విచారణ జరుపుతున్నారు. తనకు న్యాయం జరుగుతుందని చెప్పి ఆశిస్తున్నానని చెప్పి బిగ్ టీవీతో మాట్లాడడం జరిగింది విజయవర్ధన్ రావు. అయితే మరోవైపు బాచుపల్లిలో కూడా సేమ్ దాదాపు 4 కోట్ల విలువైన ల్యాండ్ని కబ్జా చేసి అక్కడ బాధితులని బలవంతంగా బయటికి వెళ్ళగొట్టి వారిపై దాడి చేసి బయటికి చెప్తే చంపేస్తానని చెప్పేసి బెదిరించాడని చెప్పేసి పోలీసులకి ఫిర్యాదు చేయడం జరిగింది. దానిపైన కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పుడు బయట ఉన్న కన్నారావు అనుచరులకు సంబంధించి పోలీసులు గాలిస్తున్నారు. ఈ కేసులో ఎవరెవరు ఇన్వాల్వ్మెంట్ ఉన్నారో వారందరినీ దర్యాప్తులో వారి ఇన్వాల్వ్మెంట్ ఇందులో ఉంటే వారిని కూడా అరెస్ట్ చేసి జైలుకు పంపిస్తామని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. ఇక కన్నారావు మాత్రం ప్రస్తుతం చెర్లపల్లి జైల్లో ఉన్నారు. ఈ కేసులో కూడా విచారణకు పోలీసులు అదుపులోకి తీసుకొని ఒకవేళ కోర్టు అనుమతితో చెర్లపల్లి జైలు నుంచి అదుపులోకి తీసుకొని విచారించే అవకాశం కూడా కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ సురేష్.